శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమాల ఛానల్. గురుగ్రహం వృషభ రాశిని వదిలి మేషరాశిలో స్థితి పొందడం వల్ల ఏ రాశి వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు, అసలు గురుగ్రహం యొక్క స్వభావం ఏంటి, ప్రభావం ఏంటి, ఎందుకు ఇంత ప్రాముఖ్యత, ఎంతకాలం ఒక రాశిలో ఉంటారు, అదేవిధంగా ఈయన ఇచ్చేటువంటి ఫలితాలు ఎందుకు ఎక్సలెంట్గా ఉంటాయి, గురుమౌఢ్యమి అని ఎందుకు అంటారు, ఇవన్నీ కూడా చూద్దామండి. గురుగ్రహం సహజ శుభగ్రహం, నైసర్గిక శుభగ్రహం. ఈ యొక్క గురుగ్రహము కనుక మౌఢ్యమి చెందితే, అంటే రవిగ్రహం దగ్గరగా ఏ గ్రహమైనా వచ్చినప్పుడు ఆ గ్రహము తన శక్తిని కోల్పోతుందండి. అలాగే రవిగ్రహం కనుక గురుగ్రహానికి బాగా దగ్గరగా వచ్చినప్పుడు మౌఢ్యం చెందుతూ ఉంటుంది. సో గురుమౌఢ్యం వచ్చినప్పుడు శుభ కార్యక్రమాలు కూడా జరగవు, ఉండవు కూడా. సో అంతటి ప్రాముఖ్యత ఉంది ఈ యొక్క గురుడికి. మరి గురుగ్రహం దేవతల గురువు అంటారండి. జ్ఞానానికి, విద్యకు, ధర్మానికి కారకుడు ఈ యొక్క గురుగ్రహం. ఈయన ఏంటంటే సంపదనిస్తాడు, పిల్లలకు కారకుడు కూడా గురుడే. రవితో పాటుగా గురుగ్రహం కూడా కారకత్వం వహిస్తూ ఉంటారు. సద్గుణాలు కలిగి ఉండటము, అదేవిధంగా నైతికత కలిగి ఉండటము, సద్బుద్ధి కలిగి ఉండటం అనేది గురుగ్రహం యొక్క ముఖ్య లక్షణం అని చెప్పవచ్చు. ఇది ఒక సాత్విక గ్రహము. మరి గురుగ్రహానికి సంబంధించిన దిక్కు చూస్తే తూర్పు దిక్కండి, ఈస్ట్ డైరెక్షన్. అదేవిధంగా నార్త్ ఈస్ట్కు గురుకేతువులు. రంగు చూస్తే పసుపు రంగు, గోల్డెన్ ఎల్లో కలర్ ఇండికేట్ చేస్తుంది. అసలు ఈ గురుగ్రహము సహజ బచక్రంలో ఏ స్థానంలో స్వస్థానము, దేంట్లో మూల త్రికోణము, దేంట్లో ఉచ్చ, దేంట్లో బలహీనం పొందుతుంది చూస్తే గురుగ్రహానికి స్వస్థానము మీనం అవుతుంది, మూల త్రికోణం అనేది ధనుస్సు రాశి అవుతుందండి. అంటే స్వస్థానం కంటే బలమైన రాశి మూల త్రికోణ రాశి, అది ధనస్సు. ఉచ్చక్షేత్రం ఎగ్జాల్టెడ్ ప్లేస్, బలమైన స్థానం ఏంటంటే కర్కాటకంలో గురుగ్రహము ఎగ్జాల్ట్ అవుతారండి. మరి బలహీనము లేదా డెబిటెడ్ పొందే ప్లేస్ ఏంటంటే మకరంలో బలహీన పొందుతారు ఈ యొక్క గురుగ్రహం. మరి ఎంతకాలం ఉంటుంది ఒక రాశిలో అంటే రమారమి దాదాపుగా 1 సంవత్సరం పాటుగా గురుగ్రహము ఒక రాశిలో ఉంటారు. ఎంత శుభగ్రహం అంటే ఒక రాశిని వదిలి ఇంకో రాశికి వెళ్ళినప్పుడు అప్పుడే ఆ నదికి సంబంధించిన పుష్కరాలు కూడా ఆరంభమవుతూ ఉంటాయండి. అందుకనే ఇంత ఘనంగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి దృష్టిలో ఉండవా అంటే గురుగ్రహానికి కూడా విశేష దృష్టిలు ఉంటాయండి. ప్రతి గ్రహానికి 7వ దృష్టి ఉంటుంది. ఈ యొక్క గురుగ్రహానికి ఏంటంటే 5వ దృష్టి, 7వ దృష్టి, అదేవిధంగా 9వ దృష్టి కూడా ఉంటుంది. సో ఈ విశేష దృష్టిలో అంటూ ఉంటారు. ఈ యొక్క గురుగ్రహం మిథున రాశిలో స్థితి పొందబోతున్నారు కదా. మిథున రాశికి అధిపతి బుధ గ్రహం. మిథునం అనేది సహజంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన రాశి. అదేవిధంగా ఆర్థిక నిర్వహణ, ఉద్యోగంలో మార్పు, చేర్పు అనేది చోటు చేసుకుంటాయండి. అఫ్ కోర్స్ శని, రాహు, కేతులు ఎప్పుడైతే రాసులు మారుతారో ఉద్యోగ నిర్వహణలో, కర్మలో మార్పు వస్తూ ఉంటుంది. అలాగే వాటి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గించే ఏదైనా గ్రహం ఉందా అని అంటే గురుగ్రహమేనండి. ఏదైనా ఉద్యోగాల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంటాయి, చేంజెస్ ఉంటాయి, కొంతమందికి బదిలీలు కూడా ఉంటాయి. అదేవిధంగా మిథున రాశి మనం కనుక సింబల్ చూస్తే ఒక జంట ఉంటారండి. అంటే ఏంటంటే ఇది ఒక లైంగిక సంపర్కానికి, లైంగిక అనుకూలతలకు సంబంధించినటువంటి రాశి అని చెప్పవచ్చు. వ్యాపారానికి సంబంధించిన, ధనానికి సంబంధించిన రాశి. సహజ చక్రంలో మేషం నుండి మొదలెడితే మేషం, వృషభం, మిథునం 3rd హౌస్. 3వది ఏంటంటే కామ్య త్రికోణం అంటారు. ధర్మ, అర్థ, కామ్య, మోక్ష త్రికోణాలు ఉంటాయి కదా. కామ్య త్రికోణం డిజైర్స్ అని అనమాట. ఎక్స్పాండ్ చేసే గ్రహం బుధగ్రహం. సహజంగా బుధగ్రహానికి గురుగ్రహం తటస్థం, న్యూట్రల్గా ఉంటుందండి. కానీ గురుడు మాత్రం బుధుడిని దుష్టుడిగానే, ఎనిమిగానే పరిగణిస్తూ ఉంటారు. సో కాబట్టి ఏంటంటే గురుగ్రహం బుధుడింట ఉన్నారు కాబట్టి కమ్యూనికేషన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా, ఇండియా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు, చేర్పులు ఉంటాయి. అదేవిధంగా బిజినెస్, వ్యాపార రంగంలో కూడా చాలా డెవలప్మెంట్, ప్రాస్పెరిటీ, ఇంప్రూవ్మెంట్, మార్పులు, చేర్పులు ఉండబోతున్నాయని చెప్పాలి. బాగానే ఉంది. మరి గురుగ్రహము ఎంతకాలం, ఏ రోజు నుండి ఏ రోజు వరకు ఉండబోతున్నారంటే 14 మే 2025 ఈయన మిథున రాశిలో ఎంటర్ అవుతారు. 2 జూన్ 2026 వరకు ఉంటారండి. కాకపోతే అతిచారంతో వేగంగా ముందుకు వెళ్ళి 19 అక్టోబర్ 2025 తేదీ నుండి 5 డిసెంబర్ 2025 ఉదయం వరకు కూడా ఆ 46 రోజుల పాటుగా వేగంగా ముందుకు వెళ్ళి కర్కాటకంలో ఉంటాడు. మళ్ళీ 5 సాయంత్రం డిసెంబర్ నుండి ఆయన వచ్చి మళ్ళీ 2 జూన్ 2026 వరకు కూడా మనకు మిథునంలో ఉంటారు. అంటే మొత్తంగా దాదాపుగా 1 సంవత్సరమే అతిచారంలో ముందుకు వెళ్ళి మిథునాన్ని వదిలి కర్కాటకంలో 46 రోజులు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. ఆయన మిథునంలోనే ఉంటారు. సో ఇది మొత్తంగా ఆయన ప్రయాణ కాలం. గోచార గురుగ్రహం మిథున రాశిలో స్థితి పొందడం వల్ల కర్కాటక రాశి వారికి
ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో చూద్దామండి. కర్కాటక రాశి వారికి 6 మరియు 9వ స్థానాధిపతి ఈ యొక్క గురుగ్రహం అవుతారు. ఈ యొక్క గురుగ్రహం మీకు ఏ స్థానంలో అంటే మీ యొక్క రాశి, మీ యొక్క లగ్నమైనటువంటి యొక్క కర్కాటకం నుండి వెనక స్థానం 12వ స్థానంలో ఉంటారండి. ఉండి ఆయనకు 5వ దృష్టి, 7వ దృష్టి, 9వ దృష్టి ఉంటాయి కాబట్టి పంచమ దృష్చేత 4వ స్థానాన్ని, సప్తమ దృష్చేత మీ యొక్క 6వ స్థానాన్ని, నవమ దృష్చేత మీ యొక్క 8వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారండి. గురుడి చూపు, దృష్టి అనేది ఎప్పుడు కూడా మంచిదే. కర్కాటక రాశి మరియు కర్కాటక లగ్నం వారికి 6 మరియు 9వ అధిపతి, కోణాధిపతి శుభుడే. అదేవిధంగా కర్కాటక రాశిలో గురుడు బలవంతుడు అండి. సో 6వ స్థానాధిపతి వ్యయంలో ఉంటే విపరీత రాజయోగం అంటారు. కాబట్టి ఏంటంటే మొత్తం మీద చూస్తే 12వ స్థానంలో ఉన్నారు. అంటే ఏంటంటే 12వ స్థానం నిద్ర, రిలాక్సేషను, మార్పు, చేర్పు అండి. సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటాం. అంటే మిమ్మల్ని మీరు మార్చుకునే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. మీరు డైలీ వర్క్ రొటీన్లో గతంలో చేస్తున్న పనులకు భిన్నంగా చేయటం, మీ యొక్క వర్క్ ఎఫిషియన్సీ, అవుట్పుట్ పెంచుకునే విధంగా టైం అండ్ ఎనర్జీ ఎఫర్ట్స్ మీరు బాగా పెడతారండి. మరి 12వ స్థానం అన్నారు కదా, దట్టు గురుగ్రహం కాబట్టి ముఖ్యంగా స్పిరిచువల్గా ఇంక్లూషన్ అవ్వటం, యోగా, మెడిటేషన్, రిలాక్సేషన్, రిజనరేటింగ్ టెక్నిక్స్ అంటారు చూసారా, మిమ్మల్ని మీరు యాక్టివ్గా ఉంచుకునే విధంగా ఇలాంటివి కూడా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయటం, నిద్ర కోసం ఒత్తిడి, యాంగ్జైటీ తగ్గించుకునే విధంగా యోగా, ఆసనాలు లేదా మెడిటేషన్ అనేవి కొత్త ప్రాక్టీస్ చేయడం లాంటివి చేస్తారండి. 12వ స్థానం కదా, దాన ధర్మాల కోసం ఇలాంటి వాటి కోసం కూడా మీరు కొంత ఖర్చు చేసే అవకాశం అయితే కనపడుతుంది. దేవాలయాల సందర్శన ఇలాంటివి కూడా చేపడతారు. మరి వేరులో ఉన్నటువంటి యొక్క గురు దృష్టి మీ యొక్క 4వ స్థానం మీద పడుతూ ఉందండి. 4 అంటే ఏంటి? మదర్, ఫ్యామిలీ హ్యాపీనెస్, ప్రాపర్టీ, ప్రయాణాలు కూడా ఇండికేట్ చేస్తూ ఉంటాయి కొన్ని. సో ఇక్కడ ఏంటంటే 4 అంటే ప్రాపర్టీ అన్నాం. రియల్ ఎస్టేట్ భూములు కొనుగోలు, అమ్మకాల విషయంలో బాగుంటుంది. అదేవిధంగా వాహన కొనుగోలు కూడా చేసే అవకాశం చాలా బలంగా ఉంది. 6 అంటే రుణాలు కూడా, లోన్స్ అప్రోచ్ అయ్యి కూడాను ఏదైనా ఇంట్లో రెనోవేషన్ కావచ్చు, కొత్త ప్రాపర్టీ కావచ్చు, ఫ్లాట్ లాంటివి, వెహికల్స్ లాంటివి మీరు తీసుకునే అవకాశం కనబడుతూ ఉంది. ఏమంటే కోల్పోవటం. 4 అంటే మదర్ హెల్త్ ఏదైనా అనారోగ్యంగా ఉంటే ఆవిడ ఆరోగ్య విషయంలో కూడా బాగా అవుతుంది, గతం కంటే కూడా ఇంప్రూవ్ అవుతుందండి, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మరి దాంతోపాటుగా ఈ యొక్క వెహికల్ తీసుకోవడమే కాకుండా కుటుంబ సౌఖ్యం కోసం ఖర్చు కూడా చేస్తారండి. 4వ స్థానం అంటే విద్య కూడా కదా, బ్యాచిలర్ డిగ్రీ లాంటిది. విద్యలో ఉన్నవారు వారి యొక్క పరిపక్వతను పెంచుకోగలుగుతారు, ఎడ్యుకేషన్ మీద బాగా దృష్టి పెడతారు. కొంతమంది విద్యార్థులు ఇంటి నుండి బహుదూరం వెళ్ళి చదువుకోవటం, లేదంటే ఆల్రెడీ విదేశాల్లో ఉన్నవారు అద్భుతంగా వారి యొక్క విద్యారంగంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా రాణించడం అనేది మనం గమనించవచ్చండి. మరి 6వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు 12వ అధిపతి. లోన్స్ గతంలో ఏమైనా ఉంటే అవి తీర్చే విధంగా మెల్లిమెల్లిగా మీ ప్రయత్నాలు మొదలెడతారు. ఒత్తిడి, స్ట్రెస్ ఏదైనా ఉంటే వాటిని ఓవర్కమ్ చేసే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. 12వ స్థానంలో గురు దృష్టి స్వస్థానమైనటువంటి ఒక ధనస్సు రాశి మీద పడుతూ ఉంది కాబట్టి సో అది ఒక పాజిటివ్గానే ఉంటుందండి. 6వ స్థానమే కానీ, దుష్ట స్థానమే కానీ 12, 6 అంటే 6th లా 12th లో ఉన్నాడు కాబట్టి మైనస్ ప్లస్ లాగా కాస్త పాజిటివ్గానే ఉంటుందని చెప్పాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తూ ఉంటారో మీ యొక్క ఎఫర్ట్స్ తోటి మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా కనపడుతూ ఉంది. శత్రువులు మీకంటే తక్కువ స్థాయిలో ఉండటం కావచ్చు, మీదే పై చేయిగా ఉంటుందని చెప్పాలి. మరి 8వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. 8వ స్థానం అంటే డీప్ రీసెర్చ్, అద్దున మరి కుంభరాశి, వాయుతత్వ రాశి కాబట్టి ఈ యొక్క అక్కల్ సైన్స్ అంటే సంఖ్యాహస్తము, రేకి, వాస్తు ఇలాంటివి ప్రాక్టీస్ చేయడం కావచ్చు, అలాంటి శాస్త్రాల మీద మక్కువ ఉండడం కావచ్చు జరుగుతున్నారు. మరి కొంతమంది నేర్చుకోవడం కూడా జరుగుతుంది. అనుకోని ధనం కూడా, అన్ఎక్స్పెక్టెడ్ ప్రాపర్టీ, ఇన్లాస్, జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుండి కానీ, గతంలో మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేసినా, ఇన్సూరెన్స్ ఏదైనా బెనిఫిట్స్ రావాల్సి ఉన్నా అవన్నీ కూడా మీకు క్షణంగా వచ్చే అవకాశం కూడా చాలా బలంగా ఉంది. మొత్తంగా ఏంటంటే 4, 6, 8 ట్రిగ్గర్ అవుతూ ఉన్నాయి కదా, ధర్మ, అర్థ, కామ్య, మోక్ష త్రికోణం అంటాం. అంటే ఏంటంటే ఈ యొక్క మోక్ష త్రికోణం ట్రిగ్గర్ అవుతూ ఉంది కాబట్టి మీరేంటంటే గతంలో ఉన్నటువంటి చెడు విషయాల ఎందుకు మోక్షం కలిగి మంచి విషయాల ఎందు ప్రాస్పెరిటీ, అభివృద్ధి సాధించారని చెప్పవచ్చండి. అదేవిధంగా 6, 8వ స్థానంలో దృష్టి ఉంది కాబట్టి దీర్ఘకాలిక అనారోగ్యం, కొంతమందికి సయాటిక పెయిన్, ధనస్సు కాబట్టి సో ఇక్కడ కుంభం కాబట్టి మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు కావచ్చు, పట్టి సంబంధమైన సమస్యలు కావచ్చు, ఏదైనా ఇలాంటివి కనుక ఇబ్బంది పడుతూ ఉంటే వాటి నుంచి కొంత రిలాక్స్ అవుతారని చెప్పవచ్చండి. మొత్తం మీద ఏంటంటే విదేశీయానం లాంటివి చేయటం, ఇలాంటి వాటి వల్ల బహుదూర ప్రయాణాలు చేయడం వల్ల కొంత ఖర్చుతో కూడుకుని ఉంటుందండి. ఖర్చు కూడా ఈ సంవత్సరం అధికంగానే ఉంటుంది వీటి వల్ల. మరి రెమెడీ ఏంటయ్యారంటే ముఖ్యంగా సర్వీస్ 12th లో ఉన్నాడు, 6వ స్థానం చూస్తూ ఉన్నారు కాబట్టి ఎదుటి వారికి సహాయం చేయటం, ఇబ్బందుల్లో ఉన్నవారు కాబట్టి మీ దగ్గర ఏదైనా
విషయ పరిజ్ఞానం ఉంటే ఆయనకు అవసరం ఉందనుకోండి, ఆ విషయాల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కావచ్చు, చేయగలిగినంత తోచినంత సహాయం చేయటం కావచ్చు, ధన రూపేణ, వస్తు రూపేణ, ఏదైనా సలహా రూపేణ కూడా చేయవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా గురువులు ఉంటారు, విద్య చెప్పిన వారు ఉంటారు, గతంలో మనకు సహాయం చేసిన వారు ఉంటారు, వారంతా గురు సమానులే. వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయడం కానీ, సంఘీభావం తెలవడం కావాలి, ఇవన్నీ కూడా చేయొచ్చండి. అదేవిధంగా శనగలు దానం చేయటం, ఎల్లో కలర్ క్లాత్లో కట్టి గురువారం రోజున దాన మంత్రంతో దక్షిణతో ఇవ్వాలండి. ఫ్రీగా ఇస్తే ఎవరు తీసుకున్న ఫలితం ఉండదు. శివారాధన, దక్షిణామూర్తి ఆరాధన మంచి ఫలితం ఇస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.